హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలావతి క్లాసెస్. నేను మీ భార్గవి. ఈరోజు మీ అందరికీ బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన ఐటమ్స్ చూద్దామా. బీట్రూట్, సేమియా, ఘీ, షుగర్, బాదాం, జీడిపప్పు, ఇంకా కార్న్ఫ్లోర్ పౌడర్. తయారీ విధానం చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ఘీ వేసుకోవాలి. వేసుకొని జీడిపప్పుని బాదంని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే కళాయిలో మనం సేమియా వేసి వేయించుకోవాలి దోరగా. ఇలా దోరగా వేయించుకున్నాం కదా, దీనిలోనే ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ వాటర్ వేయాలి. ఇలా కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత దీనిలో కాస్త ఒక పావు కప్పు, ఇందాక మనం కప్పు తీసుకున్నాం కదా, దానిలో ఒక పావు కప్పు షుగర్ వేసి మళ్ళీ ఒకసారి తిప్పాలి. ఇది బాగా కరిగిపోవాలి. చూసారు కదా, ఇప్పుడు షుగర్ మొత్తం దీనిలో కరిగిపోయింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బీట్రూట్ని పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఈ సైజుగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని వీటిని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేద్దాం. ఇప్పుడు మనకి జ్యూస్ రెడీ అయింది. దీన్ని మనం వడకట్టుకుందాం. ఇప్పుడు మనం 1 కప్ బీట్రూట్ జ్యూస్కి హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక హాఫ్ కప్పు కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ జ్యూస్ తీసుకున్నాను అండ్ పౌడర్ కూడా అలాగే సేమ్ క్వాంటిటీతో తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగా మనం కార్న్ఫ్లోర్ పౌడర్ ఇంకా బీట్రూట్ జ్యూస్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకా స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీనిలో ఒక 1.25 మెజరింగ్ తోటి షుగర్ తీసుకోవాలి. అండ్ దానిలోనే 1 కప్ వాటర్ తీసుకొని కలుపుకుందాం. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో మనం బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ వాటర్ పోసిన దగ్గర నుంచి పౌడర్ వేసిన దగ్గర నుంచి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడిగంటిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ టైం పట్టుద్ది. ఇలా కాస్త దగ్గరగా వస్తున్నప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుంటే సాఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా ఇంకా వాటితో పాటు బాదం పప్పు ఇంకా జీడిపప్పు కలిసి వేసేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు దీన్ని నేను ఒక గాజు బౌల్లో తీసుకున్నాను. దీన్ని కాస్త ఆరనివ్వాలి. చూసారు కదా, మనకి ఇలాగా స్టిక్కీగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం పీసెస్ లాగా. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా పీసెస్గా వచ్చాయి. మీకు కూడా నచ్చింది కదా ఈ బీట్రూట్ ఇంకా సేమియాతో హల్వా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.